జ్యూస్ జాకింగ్ ఈ పేరు లేదా ఈ ప్రక్రియ గురించి ఎప్పుడూ వినలేదు కదా. కానీ ఇదే ఇప్పుడు చాలా మంది బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ చేస్తోంది. జ్యూస్ జాకింగ్ అంటే తెలుసుకోవాలనుందా? ఈ ఉదాహరణ వినండి. ఈ మధ్య ఢిల్లీలో ఒక యువకుడు తన ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడంతో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కు వెళ్లినప్పుడు యూఎస్బీ పోర్ట్ ద్వారా ఫోన్ ఛార్జింగ్ చేసుకున్నాడు. అతను ఆ కాంప్లెక్స్ నుంచి ఇంటికి చేరేసరికి అతని బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయింది. అంతేకాదు, అతనికి ఒక బెదిరింపు కాల్ వచ్చింది. దాని సారాంశం, మీ వ్యక్తిగత ఫోటోలు, వివరాలు మా దగ్గరున్నాయి. ఫలానా సమయం లోపల మేము అడిగిన డబ్బు ఇవ్వకపోతే ఆ ఫోన్లో ఉన్న నంబర్లకు సదరు వివరాలు పంపుతామని. ఆ యువకుడు వెంటనే సైబర్ క్రైమ్ ఆశ్రయించగా సైబర్ క్రైమ్ నిపుణులు జ్యూస్ జాకింగ్ జరిగినట్టుగా గ్రహించారు. ఈ కొత్త ప్రమాదం గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి తెలంగాణ సైబర్ నేరాల విభాగం ఎస్పీ శ్రీ రామ్మోహన్ గారు జ్యూస్ జాకింగ్ ను వివరిస్తూ ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. అసలు జ్యూస్ జాకింగ్ అంటే ఏంటి? సాధారణంగా మనం ప్రయాణం చేసేటప్పుడు లేదా ఏదైనా బహిరంగ ప్రదేశాల్లో పనుల మీద ఉన్నప్పుడు మన ఫోన్ పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్స్ లో ఛార్జ్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, వాణిజ్య సముదాయాలు, మల్టీప్లెక్స్లు ఇలా. అక్కడ ప్రభుత్వం కానీ ప్రైవేట్ నిర్వాహకులు కానీ కొన్ని ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసి అందులో యూఎస్బీ పోర్ట్లు కూడా ఉంచుతారు. మనం మన ల్యాప్టాప్లు కానీ, టాబ్లెట్లు కానీ, ఫోన్లు కానీ అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాం. ఈ వ్యవస్థలోకి ఇప్పుడు సైబర్ నేరగాళ్లు చొరబడి అక్కడున్న యూఎస్బీ పోర్ట్ల స్థానంలో అచ్చం అలాగే ఉండే పరికరాలను అమరుస్తున్నారు. అవి మనం ఛార్జింగ్ పెట్టగానే మన ఫోన్ లేక ల్యాప్టాప్లోని పూర్తి సమాచారాన్ని వారి యూఎస్బీ పోర్ట్కు బదిలీ చేస్తున్నాయి. ఛార్జింగ్ అయ్యే సమయంలోనే ఇది జరుగుతుంది. అన్ని రకాల మొబైల్స్లోనూ ఛార్జింగ్ పోర్ట్, డేటా ట్రాన్స్ఫర్ పోర్ట్ ఒకటే కావడంతో ఈ నేరగాళ్ల పని సులువవుతుంది. మనలో చాలా మంది మన బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఫోన్లలో, మన కంప్యూటర్లలో నిల్వ చేసుకుంటూ ఉంటాం. ఈ అలవాటే కొంప ముంచుతోంది. ఆ రహస్య సమాచారం వారి చేతికి చేరగానే బెదిరింపుల పర్వం మొదలవుతుంది. చాలా మంది పరువు పోగొట్టుకోవటం ఇష్టం లేక పోలీసులను సంప్రదించట్లేదని ఒక అధికారి తెలియజేశారు. ఒక్కోసారి సదరు యూఎస్బీ పోర్ట్ ద్వారా వైరస్లను ఫోన్లోకి, ల్యాప్టాప్లలోకి చొప్పిస్తున్నారు. ఆ వైరస్ లేక ట్రోజన్ ఈ ఫోన్లోని సమాచారాన్ని పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకుంటుంది. జ్యూస్ జాకింగ్ బారిన పడకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పంథాలు ప్రజల దగ్గర సమాచారాన్ని కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వీటి పట్ల అవగాహన పెంచుకుని జాగ్రత్తగా ఉంటే ఇటువంటి ప్రమాదాల బారిన పడకుండా ఉంటాం. సాధ్యమైనంత వరకు ఫోన్ లేక ల్యాప్టాప్ బయట ప్రదేశాల్లో ఛార్జింగ్ పెట్టకుండా జాగ్రత్త పడాలి. బ్యాటరీని పొదుపుగా వాడుకుంటూ మీ ఇంట్లో లేక ఆఫీసులోనే ఛార్జింగ్ చేసుకోవటం ఉత్తమం. వీలైనంత వరకు పవర్ బ్యాంక్ దగ్గర పెట్టుకోవాలి. అత్యవసరంగా బయట ఛార్జ్ చేయాల్సి వస్తే ఫోన్ను స్విచ్ ఆఫ్ చేయాలి. మీ ఫోన్కు లేదా ల్యాప్టాప్కు లాక్ పెట్టుకుని ఛార్జింగ్ పెట్టుకోండి. అలాగే డేటా ట్రాన్స్ఫర్ ఆప్షన్ను ఆఫ్ చేయండి. ఈ వీడియోను తప్పనిసరిగా మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మీరే కాదు, వారు కూడా జాగ్రత్త పడేలా బాధ్యత తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.